అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మే 9. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. రోమా 12:13. విశ్వాసి అయిన ప్రతి భార్య భర్త తమ శక్తి కొలది అవసరతతో ఉన్న వారికి ప్రేమను కనపరచుట, ఇతరులకు సంతోషముతో పరిచర్య చేయుట గొప్ప ఆధిక్యతగా భావించవలను. వారేమి చేసినను ప్రభువుకు చేసినట్లు చేయవలను. కొలస్సీ 3:23. ప్రభు అయిన యేసుక్రీస్తు లాజరు భోజనము చేయుచున్నప్పుడు మార్త సంతోషముగా పరిచర్య చేసెను. లూకా 10:40లో ఆమె గొనుగుచు నేరారోపణ చేయుచు కోపముతో అసూయతో నుండుట చూస్తున్నాం. కానీ తర్వాత ఆమె మార్పు చెందినది. కొంతమంది భర్తలు తమ భార్యల గురించి ఈ విధంగా మాట్లాడెదరు: నా భార్య చాలా కష్టపడి పని చేయును, శుభ్రముగా నుండును, తెలివిగలది, చాలా చురుకుగా నుండును, కానీ ఆమెకు చాలా కోపం. ఆమెకు కోపం వచ్చిన ఎడల ఇంటిలో అందరూ వనకవలసిందే. సంతోషకరమైన వివాహ జీవితమునకు భార్యాభర్తలు ఇద్దరూ ఇతరులను సంతోషముతో, చిరునవ్వుతో, ఇష్టపూర్వకముగా సేవించవలను. వారి హృదయములు అసూయ, ద్వేషము, కోపము, సనుగులు లేనివై ఉండవలను. ఒక క్రైస్తవ గృహం పేదలకు, అవసరతతోనున్న వారికి, రోగులకు సహాయము చేయు గృహముగా ఉండవలను. అందరినీ సమానముగా చూడు ప్రేమ గృహముగా ఉండవలను. మరియ వలె వారు కూడా ప్రభువు యొక్క కృపను బట్టి, దయను బట్టి ఆయన ఎడల కృతజ్ఞత గలవారుగా ఉండవలను. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. యోహాను 12:3. 2 కారణములను బట్టి మరియ యేసు ప్రభు యొక్క పాదములను అత్తరు పూసి అభిషేకించెను. మొదటిగా 4 దినములు సమాధిలోనున్న తన సహోదరుడు మృతులలో నుండి లేపబడుట చేత ఆమె హృదయము కృతజ్ఞతతో నిండినది. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువు సామాన్య మానవుడు కాడని, దేవుడై ఉండి మానవాళి రక్షణ కొరకు మానవుడుగా నయ్యనని ఆమె గ్రహించెను. కాబట్టి హృదయపూర్వకమైన సమర్పణతో ఆమె ఆయన పాదములకు అత్తరు పూసెను. సంతోషకరమైన గృహము కావాలనన్న దంపతులు ప్రభు ఎడల భక్తి కలిగి ఆయనను స్తుతించి, ఘనపరచి ఆరాధించవలను. వారు తమ దినమును ఆరాధన పాటలతో ఆరంభించవలను. అదేవిధంగా దినమును ముగించవలను. ప్రభువు తమ ఎడల చూపిన కృప, దయ, ప్రేమ, నమ్మకత్వమును బట్టి యథార్థమైన భక్తితో ఆయనను ఆరాధించవలను. అప్పుడు వారి విశ్వాసం బలపరచబడును. అంతేగాక ఇంకను అధికముగా ప్రభువును ప్రేమింపగలరు. ఆరాధనా కూడికలలో తమ సంపూర్ణ భాగమును పొందువారుగా ఉండవలను. అటువంటి గృహం భూమి మీద పరలోకమును రుచి చూపున్నదిగా ఉండును. ప్రైజ్ ది లార్డ్.